ఆయన మన మరణం వరకు ఆయన మనమే విడవని దేవుడు. మన మరణము మనకి ఎప్పుడో తెలియదు. ఎవరి మరణాన్ని కూడా మనము ఫలానా చనిపోతారు ఫలానా మనం చెప్పలేము. అంతవరకు కూడా దేవుడు మనల్ని తోడుగా ఉంటాడు. దేవుడు అంతవరకే కాదు, ఒకవేళ ఆయన చెప్పిన విధంగా ఈ యొక్క భూమి మీద ఏమైనా జీవిస్తే మరణ అనంతరం కూడా ఆయన మనకు తోడుగా ఉంటాడు. పరలోకం ఎబ్రీ పత్రిక 13:5 ఆయన చెప్తున్న వాక్యం బట్టి పత్రిక 13:5 ధనాపేక్ష లేని వారై నీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఇంపుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయను అని ఆయనే చెప్పును కదా. ఏం చెప్పినట? నిన్ను ఏమాత్రము విడవను, నిన్ను ఎన్నడూ ఎడబాయను అని ఎవరు చెప్తారంటే దేవుడు చెప్తున్నాడు. అంటే ఆయన చెప్తున్నాడు. ఎప్పుడు ఒకవేళ ఆయన మాట మనం వింటే ఆయన ఎప్పుడు కూడా మనం విడవడు, మనం ఎప్పుడు కూడా ఎడబాయను అనేసి ఆయన మనకి వాగ్దానాన్ని మనకి దేవుడు ఇస్తున్నాడు. నిన్ను కానీ నన్ను కానీ ఎవరైనా సరే దేవుని మనం ఆయన చెప్పిన ఆజ్ఞలు పాటిస్తూ మనం ముందుకు వెళ్ళామనుకోండి, ఆయన ఎప్పుడు కూడా మనల్ని మన సమస్యలు వచ్చినప్పుడు, మన ఆరోగ్య పరిస్థితి కానీ, ఆర్థిక పరిస్థితి కానీ, మానసిక వ్యాధులు కానీ, ఏదైనా పరిస్థితి మనకు కలిగినప్పుడు మనం ఏమనుకుంటామంటే దేవుడు మనల్ని విడిచిపెట్టేస్తాడేమో, దేవుడు మనల్ని మర్చిపోయాడేమో, దేవుడు ఇంకా దేవుని చేసి నేను గడవబడ్డానేమో అనే ఆలోచనలు మనకు కలుగుతుంటాయి. సర్వసాధారణ ఆలోచన. ఎందుకంటే ఒక కష్టం కలిగితే మనకి వచ్చే ఆలోచన సాధారణ ఆలోచన మనుషుల్లో కూడా మనకు కలుగుతాయి. మనం చిన్న నొప్పి పడితేనే అమ్మ అంటాం. అంటే దానికి అర్థం ఏంటి అంటే మనం సరిగ్గా నడవకపోయినా దేవునికి అయితే వేస్తాం. నడుస్తున్నట్టు ఏం కనుక్కున్నాం అనుకోండి. సరిగ్గా నడవకంట నా చూసి చక్కగా నడవకంట మనం ఏదో వేస్తుందో చెప్తే వాళ్ళకే ఎంత వీళ్ళంటాం. మనం ఏంటంటాం మా అంటే నాకేటప్పుడు ఏ సమస్య ఏదో మనం అంటే దేవుడిని దూషించే పరిస్థితి వెళ్ళిపోతాం. కాబట్టి నేను ఏం న్యాయం చేశాను అంటాం. ఏం సమస్య వచ్చినప్పుడు నేనే ఏం పాపం చేస్తాను, నేను న్యాయం చేస్తాను, దేవుడు నాకైతే ఇలాగ ఇచ్చాను అనుకుంటాను. కానీ దేవుడు ఎప్పుడు కూడా విడవని దేవుడు. ఎప్పుడంటే ఆయన ముందు మనం నమ్మకం చేయాలి. ఆయన విడవడు. కొత్త నిబంధనలు ఉన్నట్టు పాత నిబంధనలో కూడా ద్వితీయోపదేశ కాండంలో మనకి 31:6 చూస్తే ఇదే అంశాన్ని అక్కడ కూడా చెప్పడం జరిగింది. ద్వితీయోపదేశ కాండం 31:6 భయపడుకుడి, వారిని చూసి దిగులు పడుకుడి, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను విడువడు, నిన్నెన్నడూ కూడా ఎడబాయడు. ప్రతి పరిస్థితులు ఏదైతే ఉందో అదే అంశాన్ని ఎప్పుడు నిన్ను విడువడు, ఎడబాయడు. దేనికి భయపడాల్సిన అవసరం అయితే లేదు. నీ మరణం వరకు కూడా నేను నీకు తోడుగా ఉంటాను అనేసి దేవుడు మనకి అక్కడ చెప్పాలి. భయపడకూడదు అనేసి అనే ఒక మాట బైబిల్లో అనేక సార్లు రాయబడి ఉంది. ఎందుకంటే మానవ యొక్క జీవితం ఎప్పుడు కూడా భయంతో కూడుకున్నది. భయం లేకుండా మానవుడు జీవించాలని స్థితి లేదు. ఎప్పుడు కూడా మానవుడు భయంతో జీవిస్తాడు. ఏమవుతుందో, నా ఉద్యోగం ఏమవుతుంది, నా పిల్లలు ఏమవుతుంది, నా కుటుంబం ఏమవుతుంది, నా ఆరోగ్యం ఏమవుతుంది అని అనేక ఆలోచనలతో మానవుడు ఉంటూనే ఉంటాడు. అందుకే దేవుడు భయపడకూడదు అనేసి మానవుడికి చెప్పడం జరుగుతుంది. మనం భయపడకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? దేవుడిని ఆశ్రయించాలి. ఆయన ఆశ్రయిస్తేనే ఆ భయం కానీ దేవుడు మనకి ఇంపార్టెంట్. ఎందుకంటే కీర్తనలో రాసిన విధంగా 118 కీర్తనలో 118 ఉండవచ్చు. రాజును నమ్ముకోవడం కంటే యెహోవాను ఆశ్రయించడం లేదు. మనం ఏదైనా భయం కలిగినప్పుడు మనం మొట్టమొదటిగా మనం ఆశ్రయించేది మనుషుల్ని ఆశ్రయిస్తాం. మనకి ఏదైనా బాధ కలిగినప్పుడు మనుషుల్ని ఆశ్రయిస్తాం, కానీ దేవుడిని ఎక్కువగా ఆశ్రయించడానికి మనం మనకి త్వరగా వెళ్దాం. అందుకే దేవుడు చెప్తున్నాడు రాజును నమ్ముడు కంటే
అంటే రాజు అంటే ఒక దేశానికి రాజు అంటే గొప్పవాడు. ఈ ప్రజల్లో ప్రధానమంత్రి ఎలాగో పిఎం పోస్ట్ ఎలాగో అప్పట్లో రాజు ఎలాగో పిఎం ఒక మాట చెప్తేనే మనకి లాక్డౌన్ నిమిషాల్లో మొత్తం అందరికీ క్లోజ్ చేస్తారు. బయటికి వెళ్ళే పద్ధతి లేకుండా పోయింది కరోనా టైంలో. నేను 500 రూపాయలు క్యాన్సిల్ చేస్తున్నాం, 2000 రూపాయలు క్యాన్సిల్ చేస్తున్నాం, ఒక మాట ద్వారా మొత్తం కూడా డబ్బులన్నీ క్లోజ్ చేశారు. అంటే రాజుకి అంత అధికారం ఉంటుంది, ఇప్పుడు ఉన్న ప్రధానమంత్రికి అంత అధికారం ఉందంటే అంటే అంత గొప్పవాడు, ఒక మాట ద్వారా దేశాన్ని శాసించగలరు. అలాంటి వాళ్ళు నమ్ముట కంటే దేవుడు నమ్ముట మేలన్నమాట. 10 సంవత్సరాలు 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు బాగా చేస్తే 5 సంవత్సరాలు అంటే మధ్యలో మళ్ళీ గొడవలైతే మళ్ళీ రియలైతే మళ్ళీ ఓడిపోతుంది. కానీ అంటే వారికి ఉన్న పదవి శాశ్వతకాలం కాదు, కేవలము కొంతకాలం మాత్రమే. కానీ దేవుడు నిత్యుడు, నిరంతరం ఆయన ఉంటాడన్నమాట. ఆయన మీద మనం ఆశ్రయించుకోవాలి. అదే చెప్తున్నారు కదా, రాజుని నమ్ముడు కంటే ఎవరు నమ్మాలంటే మనం యెహోవాను ఆశ్రయించడం మేలనేసి మనకి దేవుడు తెలియదు. మనం ఆయన ఆశ్రయించాం అనుకోండి, మన మరణం వరకు ఆయన మనకి తోడుగా ఉంటాడు. మన మరణం వరకు ఉంటాడు. మనం ఆయన యందు నమ్మకం ఉంచి నడిస్తే మనకి ఆయన పరలోక రాజ్యంలో మనకి స్థలాన్ని మనకి దయచేస్తాడు. ద్రాక్ష తోట ఉంది, ద్రాక్ష తోట అంతా మంచి పళ్ళుతోనే పండుతుందా? పండదు. కొన్ని కారు ద్రాక్షలు ఉంటాయి, అంటే ఏదైనా ద్రాక్షలు పండుతుంది, ఎండిన ద్రాక్షలు పెట్టిపోతాయి, సరిగ్గా పండవు, దానికి ఎదగవు. ఇప్పుడు ఏం చేస్తారు రైతులు, ఆ ద్రాక్ష తోటని చేసినప్పుడు మంచివన్నీ ఒకవైపు, ఏదైతే కారు ద్రాక్ష చేదుగా ఉన్న ద్రాక్ష పనికిరాని ద్రాక్ష అంతా కూడా ఒకవైపు ఉంచి, బాగున్న ద్రాక్ష అంతా కూడా వాళ్ళు తీసుకెళ్ళిపోయి ఆ ద్రాక్షలంతా ఆ చెడు ద్రాక్ష అంతా అక్కడ వదిలేసి కొన్ని రోజులు ఎండబెట్టి తర్వాత ఏం చేస్తారంటే కాల్ చేస్తారు. అలాగే మనం కూడా దేవుని అలా అతుక్కుబడి పల్లెంపకపోయామనుకోండి, మనం ఉంటాం దేవుడు, మనం యేసుప్రభు దేవుడు క్రైస్తవుల్లోనే ఉంటాం. కానీ మనం ఏం చేస్తామంటే ఏమి ఎదుగులేదు దాంట్లో ఉండిపోతాం. ఎప్పుడైతే దేవుడిని ఆశ్రయించకపోతే, ఆయన చెప్పింది మనం చేయకపోతే, ఆయన ఆజ్ఞలు మనం పాటించకపోతే, మనం అంటే నేను క్రీస్తులో ఉన్నాను, నేను దేవుడిని ఆరాధిస్తున్నాను అని అనుకుంటాం. ఎప్పుడైతే ఆయన కోతకాలం వస్తుందో అప్పుడు ఏం చేస్తారంటే ఆయన చెప్పిన విధంగా చేసిన వాళ్ళందరినీ ఒకవైపు, చేయని వాళ్ళందరినీ కూడా ఒకవైపు ఉంటూ వాళ్ళని నరకంలోకి అగ్నిలోకి తోసివేస్తారు. అందుకే ఆయన ఆశ్రయించడం మేలు, ఆయన చెప్పింది మనం వినడం మేలు, ఆయన చెప్పిన ఆజ్ఞలు మనం పాటించడం మేలు. అప్పుడు మనకి దేవుడు మరణం వరకు కూడా తోడుగా మనకి ఉంటాడు. అదేవిధంగా యోహాను సువార్త 14:16 కూడా ఆయన ఎల్లప్పుడూ కూడా మనకు తోడుగా ఉంటాడు. ఇప్పుడు మరణం వరకు, మరణ అనంతరం కూడా మనకి తోడుగా ఉండే దేవుడు మాట. యోహాను సువార్త 14:16 నేను తండ్రిని వేడుకుంటున్నాను, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆధారకర్తను అనగా సత్యస్వరూపి యొక్క ఆత్మను మనకి అనుగ్రహిస్తున్నాడు. వాడు మనతో ఎల్లప్పుడూ ఉంటాడు, సమస్తం ఉంటాడు. ఎప్పుడు కూడా దేవుడు ఎవడు ఆయన ఆశ్రయిస్తే. అందుకే దేవుడు మనకి ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటాడు అనమాట. మనకి ఆదరణ అనేది ఆయన కలుగు చేస్తాడు అన్నమాట. మరి ఇలాంటి దానికి మనం బలపరచడానికి మనం ఏదైనా తీసుకుంటే ఎస్తేరు మనం తీసుకుంటే, ఎస్తేరు యొక్క జీవితంలో ఆ సమయంలో అవిశ్వాస రాజు అయిన అతను మొత్తం అందరిని కూడా చెరగ పట్టుకెళ్ళిపోయాడు. అంటే బానిసత్వానికి పట్టుకెళ్ళిపోయాడు. ఎవరిని? యూదుల్ని పట్టుకెళ్ళిపోతే చిన్న యూదులు ఎక్కడో పెరిగి ఉన్న యూదుల్ని ఆ బానిసత్వానికి తీసుకెళ్ళిపోతే తెలియని ప్రాంతము, తెలియని భాష, తెలియని విధి, కానీ ఉన్న యూదులందరినీ కూడా చంపేద్దామనే ఒక ఆలోచనతో ఆ యొక్క రాజు యొక్క అనుచరులు ఆలోచన చేస్తారు. అంటే అంత పెద్ద రాజ్యంలో 24 రాజ్యాలు గెలిచిన రాజు, కఠినత్వం, వాళ్ళతో ఉన్న వాళ్ళందరూ కఠినత్వలే, వాళ్ళు ఎన్నో చేసుకుంటారు, ఎంతమంది చంపుకుంటారు. వీళ్ళు కూడా ఇంకా మట్టుబట్టాలి, యూదుల్ని, దేవుడి ప్రజల్ని మట్టుబట్టాలి అనేసి ఆలోచన చేసినప్పుడు, అంటే రాజుని ఎదిరించగలరా? అంత పెద్ద రాజ్యావేత్త, అంత యుద్ధాలు చేసిన రాజుని ఎదిరించగలరంటే కొంతమందిగా ఉన్న జనం ఎదిరించలేరు. వాళ్ళు ఎదిరించిన ఏం చేస్తారంటే వారిని చంపేస్తారు. వాళ్ళ చేతిలో ఏం లేదు, కేవలం దేవుడిని ఆశ్రయించడమే వాళ్ళ దగ్గర. వాళ్ళు దేవుడు ప్రార్థన చేశారు, ఆశ్రయించారు, దేవుడి మీద నమ్మకం కలిగి ఉన్నారు. దేవుడు ఏదైతే విధులు చెప్పాడో అవన్నీ పాటిస్తూ ఉన్నారన్నమాట.
మొత్తకి అనే వ్యక్తి ఆ రాజు యొద్దకు ఎస్తేరుని ఏ విధంగా అంటే అప్పట్లో రాజులు చాలామంది స్త్రీలని రాజులుగా చేసుకునేవారు. అలా క్షమంలో ఆ సమయంలో ఆ రాజ్యంలో ఉన్న అందగత్తెల్ని అందరినీ కూడా ఎవరొత్తుని గుంపుగా చేసి రాజు వచ్చి ఎన్నుకునేవాడు అన్నమాట. అలాంటి ప్రదేశంలో ఎస్తేరు గారిని వద్దకే ఉంచాడు. రాజు యొక్క హృదయాన్ని దేవుడు తెరిచి ఎస్తేరు మీద కనికరం చూపించాడు. ఎస్తేరు మీద కనికరం చూపించి రాణిగా ప్రమోట్ చేశాడు. ప్రమోట్ చేసినప్పుడు ఎవరైతే వ్యతిరేకత ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క యూదుల్ని చంపివేయాలి అనేసి ఆలోచనతో రాజ్యానికి వెళ్ళి వారు శాసనాన్ని నిర్ణయిస్తారు. ఆ సమయంలో మొదటి ఎస్తేరు చెప్తారన్నమాట, దేవుడు నిన్ను ఈ సమయం ముందు అక్కడ ఎందుకు ఉంచాడంటే ఎవరైతే నీ ప్రజలు ఉన్నారో దేవుని యొక్క ప్రజలు ఉన్నారో వారిని రక్షించడానికి నిన్ను అక్కడ ఉంచాడనేసి ఎస్తేరుకి వర్తమానం పంపుతాడు. ఒకవేళ నువ్వు బాగే ఉన్నావు, నాకేం పర్లేదు అని నువ్వు అనుకున్నా, ఒకవేళ నువ్వు కూడా యూదురాలేవు కదా, నువ్వు కూడా దేవుని నమ్ముకుని నిన్ను కూడా చంపేస్తాడు. ఒకవేళ నువ్వు రాకపోతే దేవుడిని శిక్షిస్తాడు అనేసి ఆమెకి వర్తమానం పంపుతాడు. అంటే దారులన్నీ మూసిపోయి కానీ దేవుడు ఎంత చక్కగా ఆ ఎస్తేరు నడిపెట్టడం, రాజవృద్ధిని కలిగించడం, ఆ ఎస్తేరు ద్వారా తన ప్రజలను కాపాడుకునే ద్వారాన్ని దేవుడు తెరిచాడు. అంటే ఆయన ఆశ్రయించాడు, ఆయన ఆజ్ఞను పాటిస్తూ ఆశ్రయించాడు. కాబట్టి ఆ మేలుని వారు చనిపోకుండా ఎవరైతే ఆ మనశాసనం రాశారో వాళ్ళకే ఆ మరణం పడేటట్టు దేవుడు చేశాడు మన ఎస్తేరు ద్వారా అని అనుకుంటాం. అంటే అన్ని రాజ్యాలు సంపాదించిన రాజు ఎదుట చిన్న వ్యక్తులు కొంతమంది వ్యక్తులు వారు ఎదిరించి గెలవాలంటే గెలవలేదు, పరిస్థితి దాటిపోయింది, ఏమీ చేయలేని పరిస్థితి. కానీ దేవుడు ఎట్టి విధంగా ఆ మార్గాన్ని సమాధానం చేశాడు. మన జీవితాల్లో కూడా అనేక విధాలుగా సమస్యలు ఉండొచ్చు, కానీ దేవుడు ఎక్కడో ఒక మార్గాన్ని మనకి చూపిస్తాడు. ఆ మార్గం దేవుడు తీరాలంటే మనం ఏం చేయాలా? ఆయన్ని ఆశ్రయించాలి. మన మరణం వరకు ఆయన్ని నమ్ముకోవాలి. ఆయన మనకి ఆదరణ కలిగించే వ్యక్తి, దయ్యాన్ని కలిగించే వ్యక్తి, భయం తీసేసే వ్యక్తి కాబట్టి మనం ఆయన మరణం వరకు దేవుడు మనల్ని కాపాడుతుంది, మన ఆశ్రయించాలి. కాబట్టి ఈ వాక్యాన్ని మనం